అది వాగా బార్డర్ అండి. ఆహా! వాగాలో ఇది అటారీ బార్డర్ అంటారు. ఇది లాహోర్కి అమృత్సర్కి మధ్యలో ఉన్న బార్డర్. అక్కడ జాయింట్ చెక్ పోస్ట్ ఉంది. ఓహో! అంటే జాయింట్ చెక్ పోస్ట్ అంటే ఒక గేట్, నా దగ్గర ఒక గేటు, మీ దగ్గర ఒక గేటు. అవునవును చూసాను. అది మధ్యలో ఇది గ్యాప్ ఉంటుంది. ఇది నా భారత ఇది జెండా ఇక్కడ, మీది పాకిస్తాన్ జెండా అక్కడ. ఇటు సైడ్ బిఎస్ఎఫ్ వాళ్ళు, అటు రేంజర్స్. ఓ వీళ్ళు జెండాని పొద్దున్న ఎగరేయడం, సాయంత్రం పూట ఇది కిందకి దించడం. అక్కడ ఇది చూడడానికి దీన్ని రిట్రీట్ సెరమనీ అంటారు. దానికి వచ్చేటప్పుడు చాలా మంది జనాలు, ప్రేక్షకులు వస్తారు. అవునవును అవును. ఎట్లా అయితే సినిమాలో చిరంజీవి డైలాగ్స్ కొట్టి ఇది వాళ్ళని విలన్ని తంతే తప్ప వాళ్ళు తప్పట్లు కొట్టరు, అట్లానే ఏదో ఉండాలి. అమ్మో అది చూస్తే నిజంగా అందుకని goosebumps వస్తాయి సార్. వీళ్ళు అంతంత ఎత్తు వాళ్ళని తెచ్చి మీసాలు వేసి ఠక్ ఠక్ ఇంత ఎత్తున కొట్టి అవి చేస్తుంటారు. దాని వలన ఇది ప్రేక్షకుల్ని ఇది చేయాల్సింది తప్ప దానికి ఇది ఇట్ ఇస్ జస్ట్ ఎ ప్రొసీజర్ దట్ ఈస్ డన్. ఓకే ఓకే. విజిటర్స్ వస్తారు అందుకని చెప్పి వీళ్ళు వస్తారు, వాళ్ళు చప్పట్లు కొడతారు. అచ్చా దేర్ ఈస్ నో రిలేటెడ్ విత్ అంటే వాళ్ళ అఫీషియల్ వర్క్స్ లో ఇది ఒక భాగం కాకపోవచ్చేమో. ఇది అఫీషియల్ వర్క్ లోనే, అంటే భారతీయ జెండాని పొద్దున్న ఎగరేయడం, కింద తీసడం, అది వాళ్ళది. తర్వాత అది క్లోజ్ చేయడం, అది గేట్ ని క్లోజ్ చేయడం, ఇదనమాట. అది జాయింట్ చెక్ పోస్ట్. ఇటు నుంచి వెళ్లే వాళ్ళు, వీసా ఉన్న వాళ్ళు ఇక్కడ దాకా వెళ్ళి అటు పక్కకు వెళ్తారు. అక్కడ అటారీ బార్డర్ లో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, చెక్ చేసుకొని వాళ్ళని పర్మిట్ చేస్తారు ఎవరికైతే పర్మిషన్ ఉందో. అటు నుంచే ఇది మన ట్రేడ్ కూడా అవుతుంది. అదండి మీరు చూసి. అదే సార్, కానీ భలే అనిపిస్తుంది సార్ వీడియో చూసి. యూట్యూబ్ లో కానీ సినిమాల్లో కానీ ఇటువంటివి లేకపోతే ఎవరు చూడరు, తెలియదు కూడా. అసలు వాళ్ళు పెట్టారు కాబట్టి నాకు తెలిసింది, బట్ భలే అనిపించింది నాకు మాత్రం. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ నిజంగా. వాళ్ళంత ఫిట్ గా ఉండడం, అంత ధైర్యంగా అలా అవతల వాళ్ళ ముందు చేయడం. నేను అటెండ్ చేశాను. అది బాగుంటుంది. అవును అవును. ఇప్పుడు ఎలా ఉంది సార్ కాశ్మీర్ పరిస్థితి, ఎలా ఉంది యాక్చువల్లీ? ఇవి కాశ్మీర్ అయితే ప్రశాంతంగా ఉంది, ఎక్సెప్ట్ అనంతనాగ్లో ఇద్దరు పోయారు. ముగ్గురు సివిలియన్స్కి గాయాలు తగిలాయి. ఒక సివిలియన్ ఇది గాయాలతో అది పోయాడు అనుకుంటా. అటు కుప్వాడాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇవి తప్పించి అక్కడ కాశ్మీర్ ప్రాంతం బాగానే ఉంది. ఇటు జమ్మూ రీజన్లో ఎక్కువగా ఉగ్రవాదం, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ అయ్యాయి. రియాసీ కానివ్వండి, రజౌరీ కానివ్వండి, ఇటుపక్క డోడా కానివ్వండి, ఇటుపక్క ఎక్కువ అయ్యాయి. దీనిని ప్రోత్సహించే వాళ్ళు ఉండేటక, వాళ్ళకి రిసోర్సెస్ సప్లై చేసి, వాళ్ళకి మందుగుండు సామాగ్రి ఇచ్చి, చైనీస్ వెపన్స్ ఇచ్చి, అమెరికన్ వెపన్స్ ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళని కాపాడడానికి భారత భూభాగంలోనే ఉన్న సింపథైజర్స్, వాళ్ళని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు, వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళకి ఇది సేఫ్టీ దొరుకుతుంది. వాళ్ళు కావలసినప్పుడు వాళ్ళు అటాక్ చేయొచ్చు. దీన్ని చేయాలంటే ఇంటెలిజెన్స్ పెంచాలి, ఎక్కువ ఫోర్స్ ఉండాలి అక్కడ. దీని వలన ఎక్కువ చెకింగ్ చేస్తే స్థానియ ప్రజానీకానికి ఇబ్బందులు పెరగచ్చు. అట్లానే అయింది కదా, ఎలియనేషన్ పెరగచ్చు. కానీ దీన్ని ఆపాలంటే ఇంటెలిజెన్స్, ఫర్మ్ హ్యాండ్లింగ్ అండ్ ఎన్హాన్స్డ్ ఫోర్స్ లెవెల్స్ అవి ఉంటే వీటిని చేయొచ్చు. కానీ ఇది క్యాజువాలిటీస్ మటుకు ఏ ఇన్సిడెంట్లో అయినా అవ్వచ్చు. వాళ్ళకి సర్ప్రైజ్ ఉంటే, వాళ్ళు కొండ మీద నుంచి మనం ఇది కాన్వాయ్ వెళ్తుంటే వాళ్ళు బాంబ్ వేసినా, రాకెట్ వేసినా, ఫస్ట్ క్యాజువాలిటీ మనకి అవుతుంది. తర్వాత క్విక్ రియాక్షన్ టీమ్స్తో దాని మొత్తాన్ని చుట్టుముట్టి దాన్ని సర్చ్ చేసి, వాళ్ళు ఫైర్ చేసినప్పుడు మనం ఫైర్ చేసి వాళ్ళని చేయాలి. టెక్నాలజీ ఉన్నా కూడా ఇన్ స్పైట్ ఆఫ్ శాటిలైట్స్ అండ్ డ్రోన్స్, ఆ థిక్ ఫాలియేజ్లో, ఆ కొండల్లో వీటిల్లో అవి డిటెక్ట్ చేయలేకపోతున్నాయి. డిటెక్ట్ చేసినా కూడా ఇద్దరు మనుషులు కనిపిస్తారు, కానీ ఇద్దరిలో ఎవరి దగ్గర వెపన్ ఉంది, ఎవరు టెర్రరిస్ట్ అనేది చేయడం ఎలా? ఇది గొర్రెలు కాచుకునే వాళ్ళు, కాపర్లు అక్కడ తిరుగుతూ ఉంటారు. కాబట్టి యాక్చువల్గా తెలిసి పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తేనే మనకి మంచిది. ఇది మిగతా వాళ్ళు ఇన్నోసెంట్స్, సివిలియన్స్ వాళ్ళు దీంట్లో పోతే
చాలా కష్టం. నిజం నిజం నిజం. కానీ సినిమాల్లో చూపించినట్టుగా ఒక ఇండియన్ ఆర్మీ నుంచి ఎవరైనా పాకిస్తానీ వాళ్ళు కనుక పట్టుబడితే వాళ్ళు పెట్టే చిత్రహింసలు ఇలా ఉంటాయి అని చెప్పి చాలా సినిమాల్లో యూట్యూబ్లో పెడుతూ ఉంటారు. అది నిజమా సార్? ఎంతవరకు నిజమంటే? మీరు చూసారు కదా కాలియా, అవును ఇది సౌరభ్ కాలియాని కళ్ళు పీకేసి అంతా ఇది చేసి అవును అది చేసి అది వాళ్ళు ఇదండి మామూలుగా సోల్జర్స్ అన్నప్పుడు ఇది కొన్ని ధర్మం ఉంటుంది. ఏమిటి అతను సోల్జరే, తనకి పర్సనల్గా ఏమీ లేదు, మనకి ఏమీ లేదు. ఎగ్జాక్ట్లీ. కానీ చిత్రహింస పెట్టే మనస్తత్వం వాళ్ళకి ఎటువంటి వచ్చింది? వాళ్ళే రాక్షసులు. ఇంతకుముందు అనేది రాక్షసులు పిశాచాలు అనే వాళ్ళే అదే కదా. లేకపోతే సోల్జర్గా నేను నా దేశం కోసం పోరాడుతున్నాను, మీరు మీ దేశం కోసం పోరాడుతున్నారు. ముందు ముందు నేను మిమ్మల్ని చంపచ్చు, మీరు నన్ను చంపచ్చు, ఇద్దరం పోవచ్చు. కానీ పట్టుబడిన తర్వాత చిత్రహింస చేయడం అనేది పైశాచిక ఇది వృత్తి, ఆ మెంటాలిటీ చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది కానీ చాలా మన వాళ్ళు అలా చేయరు. మళ్ళీ డిప్లోరబుల్. పొరపాటున వాళ్ళనే గనక మన వాళ్ళు పట్టుకుంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి మన వాళ్ళు చేయరు. ఇది ఇంటర్నేషనల్ ఇదేంటి రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటారు. మనం ఎప్పుడు ఇదేంటి ఎవరికి ఇది మనం అటాక్ చేసినప్పుడు నేను మిమ్మల్ని కాల్చాలి అంటే ఆ పక్కన వాడికి తగలకూడదు అని చెప్పి చూస్తాను తప్ప పోతే పోతుంది అని చెప్పి ఇద్దరిని కలిపి చంపేయాలి. వేరాజ్ పాకిస్తాన్ వాళ్ళ బలూచిస్తాన్లో ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడు అందరినీ ఊళ్ళు నాశనం చేశారు, హెలికాప్టర్స్తో వెళ్ళి చేశారు. వాళ్ళు మన వాళ్ళ వేరే వాళ్ళ అనేది వాళ్ళకి ఏమి ఇది లేదు. వాళ్ళు బలూచిస్తాన్ వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళే కదా, అయినా వాళ్ళని సర్వనాశనం చేశారు. వాళ్ళ మనస్తత్వం అట్లాంటిది. ఇట్ ఈస్ వెరీ సాడ్. అవును. కానీ నిజానికి ఆర్మీ దగ్గర మన జవాన్లు అంతా కష్టపడబట్టే, పగలు రాత్రి అలా ఉండబట్టే, డేగ కళ్ళతో కాయబట్టే మన భారతీయులందరూ ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నారు, ఆ స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రతి నిమిషాన్ని. అఫ్కోర్స్ చాలామంది విచ్చలవిడితనంగా అదే స్వాతంత్రాన్ని విచ్చలవిడితనంగా కూడా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, నేను కాదని అనట్లేదు. కానీ నిజానికి ఒక సైనికుడు పడే కష్టం అంటే ఏం చెప్తారు సార్? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా నిద్ర కూడా కష్టమేనండి. అక్కడ బార్డర్ ఏరియాలో మంచు చుట్టూ ఉంటే ఒక చిన్న ఇది దాంట్లో తవ్వుకొని ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు. అటు చుట్టుపక్కల ఎవరు ఉండరు, ఇటు ఎవరు ఉండరు. ఇక్కడి నుంచి కెరోసిన్ తీసుకువెళ్ళాలి అంటే కింది దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళి అది తీసుకురావడానికి కూడా ఒక పెట్రోలింగ్ వెళ్తుందన్నమాట. ఒక 5గురు అలా. అది కూడా తాళ్లతోని పట్టుకొని దాంట్లో నాటి ఆ తాళ్లని పట్టుకొని వెళ్ళాలి. అప్పుడు మనసు ఒకటే కాదు, కనిపించదు ఏమి. మీరు ఎక్కడ కూర్చున్నారు, నేను ఎక్కడ కూర్చున్నాను, మీరు కనిపించరు. ముందెవరు ఉన్నారో తెలియదు. ఆ తాడును పట్టుకునే వెళ్ళడం. ఆ సడన్గా వెళ్తూ ఉంటే పక్కనే ఇది క్రెవేస్ అంటారు, ఒక 30 అడుగులు 50 అడుగులు లోపల పడిపోతారు. ఓ మై గాడ్. ఎన్నో మీరు వినుంటారు, ఇది యూట్యూబ్లో చూసుంటారు. దాంట్లో పడ్డ వాళ్ళు అది గడ్డ కట్టుకొని ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ళని తీశారు. అటువంటి పరిస్థితుల్లో ఇది కెరోసిన్ అంటే కెరోసిన్ చాలా, అది వేడి కావాలంటే కెరోసిన్తోనే అవుతుంది కదా. సార్ టెక్నాలజీ అక్కడ ఇంకేం ఇంప్రూవ్ చేయలేమా మనం? అక్కడున్న వెదర్ కండిషన్స్ కి చేస్తున్నారు. కానీ మన ఇండియాలో రీసెర్చ్ చేశారు, చాలా బాగా జరగట్లేదని చెప్పాలి. అంటే ఇప్పుడు చైనాలో రీసెర్చ్ ఎంత జరుగుతుందంటే, ఒక ఇల్లు క్లీన్ చేయడానికి వాడు కనుక్కున్న ఒక చిన్న స్టిక్, లేదా ఒక కారు క్లీన్ చేయడానికి కనుక్కున్న ఒక చిన్న బ్రష్, ఎంత కంఫర్టబుల్గా చేయాలి దాన్ని కనుక్కోవడానికి ఒక రీసెర్చ్ ఉంటుంది. మన దగ్గర ఒక ప్రాబ్లమ్ని పదే పదే తిట్టుకుంటామే తప్ప ఆ ప్రాబ్లమ్ సాల్వేషన్కి మనం ఏం కనుక్కోవాలి, దీనికి రీసోర్సెస్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇది లేదు. ఓకేనండి. దేశాన్ని కానీ దేశ పౌరుల్ని కానీ ఇది విమర్శించడం మాకు అలవాటు లేదు. మరి జర్నలిజం మాకు అది కావాలి ఖచ్చితంగా. దాని మీద అది మీరు దాని గురించి ఏం కామెంట్ చేయండి. ఎందుకంటే అందరూ ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ టు డూ దేర్ బెస్ట్. అందరూ దేశం కావాలి అని నాలాగే అందరూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. నేను ఎంత కష్టపడుతున్నానో దేశం కోసం, మిగతా వాళ్ళు నా దేశ ప్రజలు కూడా అలానే కష్టపడుతున్నారు, అలానే దేశం అభివృద్ధి చెందాలనుకుంటున్నారు అని భావిస్తాను. అద్భుతం. యూఆర్ సచ్ ఎ పాజిటివ్ పర్సన్ సార్, రియలీ. సార్ తర్వాత మీ కెరియర్లో చాలా ఆపరేషన్స్లో మీరు పాల్గొన్నారు. అవునండి. ఒకసారి వాటి గురించి తెలుసుకోవాలండి. ఎందుకంటే
ఆ పేర్లు కూడా చాలా డిఫరెంట్గా పెడతారు. ఎలా పెడతారో ఎవరు పెడతారో తెలియదు కానీ దానికి ఒక పర్పస్ ఉంటుంది ఖచ్చితంగా. ఇన్నాళ్ళ పాటు మీరు అందులో మీ సేవలు అందించారు కాబట్టి దాని గురించి. ఇది ప్రతి ఆపరేషన్కి లాంచ్ చేసే ముందు కొన్ని నెలల ట్రైనింగ్ ఉంటుందండి. మీకు తెలిసే ఉంటుంది, బంగ్లాదేశ్ ఆపరేషన్స్ లాంచ్ చేసే ముందు ఇందిరాగాంధీ గారు శామ్ మానెక్షాని అడిగారు, దాన్ని వెళ్ళి మీరు ఆపరేషన్స్ లాంచ్ చేయాలంటే మేడం నాకు 6 నెలలు కావాలి ఇది ప్రిపేర్ చేయడానికి, ఎక్విప్మెంట్ని పూడ్చుకోవడానికి అని చెప్పి అన్నారు కదా. అట్లానే ప్రతి ఆపరేషన్స్ లాంచ్ అయ్యే ముందు దానికి ప్రిపరేషను ట్రైనింగ్ కావాలి. నేను లెఫ్టినెంట్గా ఉన్నప్పుడు ఇది శ్రీలంకలో గొడవ, దేర్ వర్ ఇష్యూస్, శ్రీలంక తమిళ్స్తోని, ఎల్టీటీఈ, సింహళ. దానికి మాకు తెలీదు ఎప్పుడు లాంచ్ అవుతామనేది మాకు తెలీదు, కానీ ట్రైనింగ్ ఆర్డర్స్ వస్తాయి, ట్రైనింగ్ చేస్తాం. అప్పుడు సముద్రం గుండా వెళ్ళి ఈ ఆర్టిలరీ గన్స్ని తీసుకువెళ్ళి ల్యాండ్ చేసి ఒక దాన్ని క్యాప్చర్ చేయడం, డిఫెండ్ చేయడం, దీని గురించి ప్రాక్టీస్ ట్రైనింగ్ అయ్యిందనమాట. అదే కాకుండా నేనేమో ఆర్టిలరీ ఫైర్ని కింద కూర్చొని ఒక కొండ మీద కూర్చొని వ్యాంటేజ్ పాయింట్లో కూర్చొని డైరెక్ట్ చేయొచ్చు. చూసి 5-10 కిలోమీటర్ల దూరం, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎనిమీ స్పాట్ని, ఎనిమీ బంకర్ని నాశనం చేయడానికి మేము ఆర్డర్స్ ఇస్తానన్నమాట. అదే ఆకాశంలో ఎగురుతూ దీంట్లో హెలికాప్టర్ నుంచి కూడా చేయొచ్చు. వాకీ టాకీలో చేస్తారా సార్ ఆర్డర్? రేడియో సెట్ ఉంటుంది. రేడియో సెట్ ఇది మామూలు వాకీ టాకీస్ పని చేయవు, అక్కడ రేడియో సెట్స్ ఉంటాయి, మాతో పాటే ఉంటాయి అవన్నమాట. దానికోసం ట్రైనింగ్ గోవాలో ఇండియన్ నేవీ షిప్లో ఉన్న హెలికాప్టర్ మీద దాంట్లో ఎగిరి గోవా ప్రాంతంలో ఫైరింగ్ చేశానన్నమాట. అప్పుడు అది నేవల్ గన్ ఫైర్ సపోర్ట్ అంటారు. అంటే ఆర్టిలరీ భూమి మీద ఉండి ఎట్లా అయితే ఫైర్ చేస్తుందో అలానే షిప్స్ నుంచి నేవల్ గన్స్ ఫైర్ చేస్తాయి, వీటిని డైరెక్ట్ చేయడం, వీటన్నిటి దాంట్లో పార్టిసిపేట్ చేశాను. తర్వాత విశాఖపట్నం నుంచి అండమాన్ నికోబార్ దాకా ఇది నేవల్ షిప్స్లో వెళ్ళి మా గన్స్తో పాటు వెళ్ళి అక్కడ ల్యాండ్ చేసి అర్ధరాత్రి పూట దాన్ని బీచ్ ల్యాండింగ్ అంటారు. అంటే సముద్రంలోనే ఓడ కొంచెం దూరంలో ఉంటుంది, అక్కడ మేము దిగి నీళ్లల్లోనే వెళ్ళి దానికి చేరుకోవాలి, బీచ్కి చేరుకోవాలి. అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు రాత్రి నడిచి అక్కడ ఏదైతే ఆబ్జెక్టివ్ ఇచ్చారో కొండ, దాన్ని క్యాప్చర్ చేయడం. మామూలుగా కూడా ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి. మీరు ఇది సినిమాలో చూసుంటారు, ఇదేంటి అమితాబ్ బచ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు దాని మీద ఇట్లా చేయాలని, అప్పుడు హృతిక్ రోషన్ వెళ్ళి దాన్ని ఇది ఎగ్జిక్యూట్ చేస్తాడు. అట్లాంటివే జరుగుతాయి. అవన్నీ యాక్చువల్గా ఆపరేషన్స్ లాంచ్ అయినప్పుడు ఏ ఆపరేషన్లో దేన్ని క్యాప్చర్ చేయాలనేది మనకి తర్వాత తెలుస్తుంది, కానీ ఎట్లా చేయాలి అనేది దీంట్లో ఉన్న పార్టిసిపేట్ చేస్తున్న మొత్తం బ్రిగేడ్ అంటే 5,000 మంది సోల్జర్స్కి అది ట్రైనింగ్ ఉండాలి. సో అటువంటి ట్రైనింగ్ చాలా రోజులు చేశామన్నమాట. చేసిన తర్వాత ఎప్పుడైతే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని లాంచ్ చేశారో, పంపించారో శ్రీలంకకి, అప్పుడు మా యూనిట్ సికింద్రాబాద్లో ఉండేది, అక్కడ నుంచి జౌడియా జమ్మూకి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పటికీ దాంట్లో నేను వెళ్ళలేదు, కానీ ట్రైనింగ్ దానికి మొత్తం చేసామన్నమాట. అప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్ బార్డర్స్ మీద ఉండడానికి అక్కడికి వెళ్ళి డిప్లాయ్ అయ్యాము. అది ఒకటి ఇనిషియల్ స్టేజ్లో నేను చూసినది. ఆల్మోస్ట్ మీ ఆపరేషన్స్ నేను రాసుకుని వచ్చాను సార్. రక్షక్ ఆపరేషన్ ఒకటి, రైనో ఒకటి, విజయ్ ఒకటి, పరాక్రమ్ ఒకటి, సర్వ్ ఒకటి. యా, ఒక్కసారి వాటి గురించి, వాటితో మీకున్న అంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి మాతో జరిగిపోయినవి కాబట్టి. ఫస్ట్ నేను చెప్పేది ఆపరేషన్ రక్షక్. ఈ రక్షక్ అనేది మనం దీంట్లో జమ్మూ కాశ్మీర్లో, తర్వాత గోల్డెన్ టెంపుల్ ఇది దాని మీద దాడి చేసిన తర్వాత ఏవైతే స్థితి ఏర్పడిందో పంజాబ్లో ఇది ఆపరేషన్ రక్షక్ చేశాం. ఆ ఆపరేషన్ రక్షక్ అనేది చేసినప్పుడు నేను ఫస్ట్ ఏమో దీంట్లో జమ్మూలో ఉన్నాను ఆపరేషన్ రక్షక్లో. దాంట్లో మనం ఏమేమి చేయాలి అంటే, నేను ఆర్టిలరీ వాడిని కాబట్టి ఈ రోడ్ ఓపెనింగ్ అంటారు, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం వెళ్ళాలంటే అది సేఫ్గా ఉందా లేదా
దాని మీద ఎవరన్నా కొండల మీద వెయిట్ చేస్తున్నారా ఫైరింగ్ చేయడానికి, అది క్లియర్ ఉందా, అది చేయడానికి పెట్రోలింగ్ చేయాల్సి వస్తుంది. అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉండాల్సి వస్తుంది. రాత్రిపూట రోడ్ల మీద ఏ వాహనాలని పర్మిట్ చేయరు. ఇటువంటి ఆపరేషన్స్ ఇది పార్ట్ ఆఫ్ మేజర్ ఆపరేషన్స్ దాంట్లో. ఇవే కాకుండా కోఆర్డినేట్ సర్చ్, పెట్రోలింగ్, అంబుష్ ఇవి చేయాల్సి వస్తుంది రెగ్యులర్గా. ఇవి చేసినప్పుడు మనకి కరెక్ట్గా ఇంటెలిజెన్స్ తెలిసినప్పుడైతే కిల్ అంటారు, అంటే న్యూట్రలైజ్ చేయడం, వాళ్ళని చంపేయడం అవుతుంది. కానీ ఇటు నుంచి వస్తుంటారు మామూలుగా అన్నప్పుడు ఎన్నో రాత్రులు మనం ఇది అంబుష్ చేసి పెట్టాలి. దాంట్లో ఒకప్పుడు రావచ్చు, ఒకప్పుడు రాకపోవచ్చు. మన వంతు ఆ అంబుష్ పెట్టడానికి కొన్నిసార్లు వస్తుంది, తర్వాత ఇంకో టీంని పెడతారు. కానీ ఒక మేజర్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎస్పెషల్లీ మీరు ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా సార్? లేవండి, అంత ఇది లేదు. ఎందుకంటే మాది హైరార్కియల్ ఇది. నేను ప్లటూన్ కమాండర్ అయితే కంపెనీ కమాండర్ చెప్తాడు, నేను కంపెనీ కమాండర్ అయితే బెటాలియన్ కమాండర్ చెప్తాడు, బెటాలియన్ కమాండర్కి బ్రిగేడ్ కమాండర్ చెప్తాడు, బ్రిగేడ్ కమాండర్కి జిఓసి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ చెప్తాడు, జిఓసికి కోర్ కమాండర్ చెప్తాడు. కానీ వీళ్ళందరూ పర్మిషన్ తీసుకొచ్చే లోపల ఇంకా టైం గడిచిపోతుందేమో కదా సార్? ఇస్ ఇట్ పాసిబుల్? నిమిషాల్లో, సెకండ్స్, ఫ్రాక్షన్స్ లో నిర్ణయం తీసుకోవాలంటే ఎంత ప్రోటోకాల్ కష్టం కదా. లేదు, అది హైయెస్ట్ ఈజ్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. మొన్న బంగ్లాదేశ్ సిచ్యువేషన్ అయినప్పుడు అర్ధరాత్రి ఇది ప్రైమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, ఇది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, మిగతా సెక్రటరీస్ వీళ్ళందరూ కలిసి ఆలోచిస్తారు ఏమిటి మనం ఏం చేయాలి అనేది. ఆ డెసిషన్ అది పొలిటికల్ డెసిషన్. ఆ పొలిటికల్ డెసిషన్ తీసుకునేది ప్రైమ్ మినిస్టర్ ఆర్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత సిడిఎస్కి కానీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి చెప్తారు ఇది మేము అనుకుంటున్నాము, ఎంత త్వరగా మీరు చేయగలరు అనేది.